తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం రేవంత్ సహా మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు సీఎం. కొత్త పీసీసీ చీఫ్, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమించాలి అనే దానిపై రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో ఆయన చర్చించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. పీసీసీ చీఫ్ పోస్టును ఆశిస్తున్న వాళ్లు, కేబినెట్ లో బెర్త్ ఆశిస్తున్న వాళ్లు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేశారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి 3 ఏళ్లు పదవీ కాలం ఈ నెల 27తో ముగినుంది. రాష్ట్రంలో త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో వాటిని దృష్టిలో పెట్టుకుని కొత్త చీఫ్ నియామకం కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోనే కొత్త పీసీసీ చీఫ్ ని నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ రాజు లైవ్ లో మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే నిన్న ముఖ్యంగా అటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, దాంతోపాటు పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలిశారు. అయితే రాత్రే ఏఐసీసీ పెద్దలైనటువంటి మల్లికార్జున ఖర్గేను కలిశారు. అయితే పోచారం శ్రీనివాసరెడ్డిని పరిచయం చేయడంతో పాటు రాష్ట్రంలోని కొన్ని అంశాలపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు మాత్రం పార్టీ పెద్దలతో పలు కీలక చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. దానికంటే ముందు మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకు ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డాతో తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నారు. సో ఆ తర్వాత పార్లమెంట్లో జరిగేటటువంటి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా తిలకిస్తారు. ఇక సాయంత్రం ప్రత్యేకంగా పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అంటే ఏదైతే తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డినే ఉన్నారు, పీసీసీ చీఫ్గా కూడా రేవంత్ రెడ్డినే ఉన్నారు. అయితే ఏదైతే ఇప్పుడు రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలతో పాటు పార్టీ బలోపేతం పైన కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలని చెప్పి ఇప్పటికే ఏఐసీసీ భావిస్తుంది. దానిలో భాగంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో తెలంగాణలో ఫలితాలు రాలేదని కూడా ఏఐసీసీ కొంత సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఇప్పటికే చాలామంది అంటే ఎంతోమంది ఆశావాహులు పీసీసీ రేస్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికే కొందరితో చర్చలు కూడా జరిపింది ఏఐసీసీ హైకమాండ్లోని పెద్దలు, ప్రత్యేకంగా కేసీ వేణుగోపాల్ దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు సాయంత్రం ఏఐసీసీ పెద్దలతో భేటీ అయ్యేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ మార్పుతో పాటు ముఖ్యంగా ఏదైతే క్యాబినెట్లో ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరెవరికి కేటాయించవచ్చు, పోర్ట్ఫోలియోలు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా కొన్ని సమీకరణాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకంగా కులాల పరంగా కావచ్చు, లేదంటే కొన్ని సామాజిక కారణాల వల్ల కావచ్చు, లేదంటే ఏ విధంగా ఇవ్వాలి అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇక అధికారంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులపైన కూడా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అటు ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, దాంతోపాటు హైకమాండ్ చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి నేతలు చాలామంది ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళందరినీ ఏ విధంగా అకామిడేట్ చేయాల్సి ఉంటుంది, ఎవరెవరికి ఏ పోస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అనే దాని మీద కూడా కొంత హైకమాండ్ సూచనలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క ఏదైతే పీసీసీకి సంబంధించి ఇప్పటికే కొంత బీసీకి అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి బీసీకి పీసీసీ ఇవ్వాలనే దాని మీద కూడా కొంత ఏఐసీసీతో పాటు రాష్ట్ర పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి మధు యాష్కి కావచ్చు, దాంతోపాటు మహేష్ గౌడ్, ఇంకా కొందరి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఈ మధ్య కాలంలో ఢిల్లీ పర్యటనలో జగ్గారెడ్డి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ హైకమాండ్ పెద్దల్ని కూడా కలిసి వెళ్లారు. సో అందరితో కలిసి ఒకసారి చర్చించిన తర్వాతనే హైకమాండ్ తెలంగాణ పీసీసీకి సంబంధించినటువంటి అంశంపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఫైనల్గా కూడా ఈరోజు సాయంత్రం జరిగేటటువంటి సమావేశం తర్వాతనే తెలంగాణకు సంబంధించినటువంటి పలు అంశాలపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.